సో, హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం డాక్టర్ ఇమేజెస్ గురించైతే మనమైతే మాట్లాడుకుందాం. సో, ఒక కంటైనర్ మనకి క్రియేట్ అవ్వాలి అనుకుంటే, నా దగ్గర ఏముండాలి? డాకర్ ఇమేజ్ అనేది నా దగ్గర ఉండాలి. ఓకేనా? సో, ఆ ఇమేజ్ మనం ఎలా పుల్ చేస్తాము? ఓకేనా? మన సిస్టమ్‌లోకి ఎలా మనం ఇమేజెస్‌ని డౌన్‌లోడ్ చేస్తాము? అనే దాని గురించే ఈ వీడియో అనమాట. ఓకేనా? సో, బేసిక్ డాకర్ ఇమేజ్ కమాండ్స్ గురించైతే మనమైతే డిస్కస్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? సో, లేట్ చేయకుండా వీడియోననేది స్టార్ట్ చేద్దాం. సో, మనం అనుకున్నట్టుగానే ఇది ఎప్పటినుంచో వచ్చే రెగ్యులర్ డయాగ్రామే. ఓకేనా? సో, ఇది నా సర్వర్. అలానే ఈ సర్వర్ లోపల నా ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఉంది. అవునా? సో, సర్వర్ అనే బదులు ఇప్పుడు యాక్చువల్‌గా మనం రియల్ వరల్డ్ చేస్తున్నాం కాబట్టి, ఇదేంటి ఇప్పుడు ఇది? ఇది నా డాకర్ హోస్ట్ వీఎం. నా వీఎంవేర్ వర్క్ స్టేషన్‌లో ఇది నా డాకర్ హోస్ట్ వీఎం. ఓకేనా? ఆ వీఎం లోపల నాకు ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఏంటది? ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే. దాని లోపల ఆల్రెడీ నేనొక రన్ టైమ్‌నయితే ఇన్‌స్టాల్ అయితే చేశాను. ఆ రన్ టైమ్ పేరేంటి? కంటైనర్ డి. సో, రన్ టైమ్స్ అనేవి కంటైనరైజ్డ్ టెక్నాలజీలో రన్ టైమ్స్ అనేవి ఎన్నున్నాయి మనకి? మీరు ఆన్సర్ జెప్పాలి. కంటైనర్స్ అనేవి ఎన్నున్నాయి? సో, కంటైనర్స్ వచ్చేసి అప్పుడు మీరేం జెప్పాలి? కంటైనర్స్ వచ్చేసి 3 ఉన్నాయి ఒకటి. ఒకటి డాకర్ డి, ఇంకోటి కంటైనర్ డి, ఇంకోటి క్రయో. సో, ఇది మీకు అర్థం కాకపోతే నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలోనే మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ అయితే మీరైతే ఒకసారి గో త్రూ చేస్తే మీకు అర్థమైపోతుంది. నేను నేను దేని గురించి చెప్తున్నానని. సో, ఇది కంటైనర్ ఆర్కిటెక్చర్‌లో సెవెంత్ పాయింట్ ఇది. అవునా? సో, డాకర్ డి వచ్చేసి ఆల్రెడీ అబ్సల్యూటెడ్. ఓకేనా? ఇప్పుడు మనం వాడటం లేదు. దాని తర్వాత కంటైనర్ డి అనేది ఇప్పుడు మన కంటైనర్స్ డిప్లాయ్ చేయడానికి మనం యూజ్ చేసే రన్ టైమ్. ఇంకోటి క్రయో ఉంది. సో, క్రయో వచ్చేసి మెయిన్‌గా ఎక్కువగా యూజ్ చేసేది మనం కుబర్నెటిస్‌లో యూజ్ చేస్తాం. అంటే అది డెడికేటెడ్ కుబర్నెటిస్ స్పెసిఫిక్ కాదు. మనం దాన్ని కంటైనర్ క్రియేట్ చేయడానికి గూడా వాడొచ్చు. ఓకే. దానికి కమాండ్స్ వేరే ఉంటాయి. ఇప్పుడు మనం డాకర్ యూజ్ చేస్తున్నాం గదా! సో, ఒకవేళ మీరు క్రయో చూసుకుంటే క్రయో సీటీఎల్ అనే కమాండ్స్ యూజ్ చేయాలి అంతే. అంటే కమాండ్స్‌తో కొంచెం డిఫర్ ఉంటదంతే. సో, దాని టెక్నాలజీ అంతా అదే. ఏదైతే ఇప్పుడు మనం దేనిలో ఏమైతే నేర్చుకుంటామో అదే చేస్తుంది అది గూడా. ఓకేనా? సో, కంటైనర్ డి. డీబీ కాదు. కంటైనర్ డి. ఓకే. ఫైన్. ఇప్పుడు నేను ఇంజినెక్స్‌ని ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా. ఇంజినెక్స్ కంటైనర్‌ని డిప్లాయ్ చేయాలనుకుంటున్నాను. సో, ఇంజినెక్స్ అంటే ఏంటిప్పుడు? తెలియకపోతే నేను ఆల్రెడీ లాస్ట్ వీడియో ఇంజినెక్స్ మీదే నేను వీడియో చేశాను. సో, అది చూడండి. అది చూస్తే మీకు ఇంజినెక్స్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా. సో, లాస్ట్ టైమ్ నేనేం చేశాను లాస్ట్ వీడియోలో నేను మాన్యువల్‌గా నా మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోనే నేను చేశాను. కానీ ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి? నేను 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 ఆపరేటింగ్ సిస్టమ్‌లో నేను ఇన్‌స్టాల్ చేయను నేను. నేను నా కంటైనరైజ్డ్ ఎన్వైర్న్‌మెంట్‌లో నేను నా అప్లికేషన్‌ని డిప్లాయ్ చేయాలి ఇంజినెక్స్‌ని. ఓకేనా. సో, అది నా రిక్వైర్మెంట్. సో, ఇప్పుడు నాకు ఇంజినెక్స్ కావాలి అనుకుంటే ఫస్ట్ థింగ్ నాకేం గావాలి? ఇంజినెక్స్ అనే కంటైనర్‌ని డిప్లాయ్ చేయాలనుకుంటే నాకేం గావాలి ఫస్టు? అవునా? నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలోనే చెప్పా మీకు. ఒక కంటైనర్‌ని క్రియేట్ చేయాలనుకుంటే ఫస్ట్ థింగ్ నా వీఎం లోపల ఆ కంటైనర్ ఒక ఇమేజ్ ఉండాలి. కంటైనర్ ఒక ఇమేజ్ ఉంటేనే, ఆ ఇమేజ్‌ని యూజ్ చేసుకొని నేను నా కంటైనర్‌ని డిప్లాయ్ చేయగలుగుతాను. క్రియేట్ చేయగలుగుతాను. అవునా? సో, ఫస్ట్ ఇంజినెక్స్ ఎక్కడుందో చూద్దాం. ఓకేనా? సో, నేను ఇక్కడ యూజువల్‌గా ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను వెబ్ పేజ్. ఓకేనా? మీరు నాకు తెలీదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు డెవలపర్ వచ్చేసి మీరు యాస్ ఎ డాకర్ అడ్మిన్ అనుకోండి ఇప్పుడు మీరు. ఓకేనా? ఒక డెవలపర్ వచ్చేసి నాకు ఇంజినెక్స్ ఇన్‌స్టలేషన్ కావాలా కంటైనరైజ్డ్ దానిలో. నువ్వు దాన్ని డిప్లాయ్ చేసి ఇమ్మన్నాడు నాకు. ఓకేనా? మీరేం చేస్తారు? మీకు యాస్ ఎ కన్ యాస్ ఎ అడ్మిన్‌గా మనకి అన్ని సర్వీసెస్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అవునా? సో, ఇంజినెక్స్ అన్నప్పుడు నేనేం చేస్తాను డైరెక్ట్‌గా ఇంజినెక్స్ ఫర్ డాకర్ ఇమేజ్ అని టైప్ చేస్తా. టైప్ చేస్తే మనకి డాకర్ హబ్‌లో నుంచి ఒక పేజ్ అయితే వస్తుంది. ఓకేనా? ఈ పేజ్ నేను ఓపెన్ చేస్తే ఇక్కడ ఇది నా ఇమేజ్. ఓకేనా? ఇది నా ఇమేజ్. 1 ప్లస్ డౌన్‌లోడ్స్ ఉన్నాయి. ఓకేనా? సో, ఈ ఇమేజ్‌ని నేను నా ఇంటర్నల్ వీఎంలోకి నేను పుల్ చేయాల్సుంటది. అంటే డౌన్‌లోడ్ చేయాల్సుంటది. సో, దాన్ని ఎలా డౌన్‌లోడ్ చేయాలి? ఇక్కడే వీళ్ళు కమాండ్ గూడా ఇచ్చేసారు మన కోసం. డాకర్ పుల్ అని జెప్పేసి. సో, నేనేం చేస్తానంటే ఇది నా ఫస్ట్ కమాండ్. మీకు ఏ ఇమేజ్ అయినా కావాలనుకుంటే డాకర్ పుల్ హాట్‌స్టార్, డాకర్ పుల్ ఇంజినెక్స్, డాకర్ పుల్ మైఎస్‌క్యూఎల్, డాకర్ పుల్ వర్డ్‌ప్రెస్. సో, టాకర్ పుల్ అనేది కాన్స్టెంట్.
దాని తర్వాత మీకు ఏ సర్వీస్ కావాలి, ఏ కంటైనర్ ఇమేజ్ కావాలి, దాన్ని మీరు యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మన దానిలో మన వీఎంలో అయితే ఇమేజ్ అయితే క్రియేట్ అయితే అయిపోతుంది. ఓకే. ఇప్పుడు ఇది ప్రాక్టికల్‌గా చూద్దాం. సో, నేను ఆల్రెడీ నా డాకర్ హోస్ట్‌లో ఉన్నాను. సో, ఈ వీఎం ఎలా క్రియేట్ చేయాలో మీకు ఆల్రెడీ వీడియో గూడా ఉంది. సో, లాస్ట్ వీడియోలో ఒకవేళ చూడకపోతే పైన మీకు ఐ ఐకాన్ సింబల్ అయితే కనిపిస్తుందో అక్కడి నుంచి మీరైతే చూసి ఇన్‌స్టాలేషన్ అయితే జేయొచ్చు. సో, ఫస్ట్ థింగ్ నా నా వీఎంలో ఇమేజెస్ ఎన్నున్నాయి? అసలున్నాయా లేదా ఇమేజెస్? అది చెక్ జేయాలంటే ఫస్ట్ కమాండ్ డాకర్‌లో మీరు నేర్చుకునే ఫస్ట్ కమాండ్ డాకర్ ఇమేజెస్. అచ్చా! ఓకే. డాకర్ ఇమేజెస్‌లో ఇక్కడ మీరు చూస్తే నేను ఆల్రెడీ మనకి డాకర్ అనేది వర్క్ అవుతుందా లేదా అని డాకర్ పేజ్‌లోనే వాళ్ళు ఒక కంటైనర్‌ని రన్ చేయమన్నారు. డాకర్ అని హలో వరల్డ్ అని లాస్ట్ వీడియోలో. సో, అక్కడి నుంచి ఒక ఇమేజ్ అయితే క్రియేట్ అయింది నాకు. ఓకే. సో, ఆ ఇమేజ్‌నే మనం ఏమంటాము ఆ రెపాజిటరీ అని కూడా అంటాం. ఓకేనా. ఇది హలో వరల్డ్ రెపాజిటరీ అంటాం. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ అన్ ఇమేజ్. హలో వరల్డ్ ఇమేజ్ ఇది. ఓకేనా. అలానే దీనికి ట్యాగ్ ఏమిచ్చారు? లేటెస్ట్ అని ఇచ్చారు. అచ్చా! ఓకే. ఎప్పుడైనా మీరు ఒక ఇమేజ్ గాని, ఒక కంటెంట్ గాని క్రియేట్ చేస్తే దానికంటూ ఒక డెడికేటెడ్ ఐడీ క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఆ ఇమేజ్ ఐడీ అంటాం దాన్ని. ఓకేనా? ఒకవేళ కంటైనర్ క్రియేట్ అయితే కంటైనర్ ఐడీ అంటాం. ఇది ఇమేజ్ కాబట్టి దీన్ని మనం ఇమేజ్ ఐడీ అన్నాం. ఓకేనా? సో, ఇది ఎప్పుడు క్రియేట్ చేశారు? 20 మంత్స్ అగో. ఈ ఇమేజ్‌ని 20 మంత్స్ అగో క్రియేట్ చేశారు. దాని తర్వాత నాకు ఆ ఇమేజ్‌లో ఎటువంటి అప్‌డేట్ ఏమీ లేదు. ఓకే. ఈ ఇమేజ్ సైజ్ ఎంత? 13 కేబీ. ఇమేజ్ సైజ్ ఎంత? 13 కేబీ. ఫైన్. అచ్చా! ఓకే. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటి? నాకు నా డెవలపరొచ్చాడు. డెవలపరొచ్చి ఇంజినెక్స్ కంటైనర్ నాకు క్రియేట్ చేసి ఇమ్మన్నాడు. ఇప్పుడు నేనేం చేశాను యాస్ ఏ అడ్మిన్‌గా ఇంజినెక్స్ అనే దాని గురించి నాకైతే అర్థమైపోయిందిక్కడ. నేను గూగుల్‌లో సెర్చ్ చేశాను. నాకు ఇమేజ్ ఎలా పుల్ చేయాలో నాకు తెలిసింది. ఫస్ట్ నేనేం చేయాలి? ఇమేజ్ అనేది పుల్ చేయాలి. సో, ఇక్కడ నేను డాకర్ పుల్ ఇంజినెక్స్ అని కాపీ చేసుకొని, నేను డాకర్ పుల్ ఇంజినెక్స్ అని ఇచ్చేస్తాను. సో, డాకర్ పుల్ ఇంజినెక్స్ అని ఇచ్చిన వెంటనే ఇక్కడ మీరు చూస్తే యూజింగ్ డిఫాల్ట్ ట్యాగ్ అని ఉంది. లేటెస్ట్. ఇక్కడ మిమ్మల్ని ఈ డౌన్‌లోడ్ అయ్యే లోపల నేనేం చేస్తానంటే, ఈ పేజ్‌కి తీసుకొనెళ్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి గదా! ఇవన్నీ ఏంటి అంటే, ఇవన్నీ మీకు వెర్షన్స్. ఓకేనా? ఇవన్నీ మీకు డిఫరెంట్ వెర్షన్స్ ఆఫ్ ఇంజినెక్స్. దీనిలో ఇక్కడ చూస్తే మీకు లేటెస్ట్ అని ఉందా? ఇక్కడ నా మౌస్ పాయింటర్ చూపిస్తాను చూడండి. లేటెస్ట్. సో, ఒకవేళ నేను ఎటువంటి నంబర్ గాని, ఏమి గాని అంటే వెర్షన్ నంబర్ ఏమి గాని నేను మెన్షన్ చేయకపోతే బై డిఫాల్ట్ ఇది లేటెస్ట్ ఇంజినెక్స్ ఇమేజ్‌నైతే పుల్ చేస్తది. అంటే డౌన్‌లోడ్ చేస్తది. నా సర్వర్‌లో. ఓకేనా? సో, ఇక్కడ నాకు ఇంజినెక్స్ ఇమేజ్ అనేది ఫుల్ అయితే అయిపోయింది. అంటే డౌన్‌లోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను డాకర్ ఇమేజ్ టైప్ చేస్తే నాకు ముందు ఏముంది హలో వరల్డ్ అని ఉంది. అవునా? ఇప్పుడు ఇప్పుడు నాకు ఇంకో కొత్త ఇమేజ్ అయితే యాడ్ అయింది. అదేంటి ఇంజినెక్స్ లేటెస్ట్. సో, ట్యాగ్ వచ్చేసి లేటెస్ట్ ట్యాగ్. ఎందుకంటే మనం ఏమి వెర్షన్ ఇవ్వలేదు కాబట్టి. ఒకవేళ వెర్షన్ ఇస్తే నాకిక్కడ ఆ వెర్షన్ నంబర్ కనిపిస్తుంది. ఓకేనా? కంటైనర్ సారీ ఇమేజ్ ఐడీ ఇది. సో, ఈ డెడికేటెడ్ ఇంజినెక్స్‌కి ఒక డెడికేటెడ్ ఇమేజ్ ఐడీ అయితే క్రియేట్ అయితే అయిపోయింది. సో, ఇదెప్పుడు క్రియేట్ చేశారు? 5 వీక్స్ అగో ఈ ఇమేజ్‌ని వీళ్ళు క్రియేట్ చేశారు. అంటే అప్‌డేట్ చేశారనుకుందాం. అలానే దీని సైజ్ ఎంత? 192 ఎంబీ. ఈ ఇమేజెస్‌ని మీరేమనుకుంటారంటే అదొక ఐఎస్ఓ ఇమేజ్ అనుకోండి. ఇప్పుడు మనము విండోస్ 11 ఐఎస్ఓ ఇమేజ్ డౌన్‌లోడ్ చేసామంటే ఎంతుంటది? 100, 11 జీబీ, 10 జీబీ, 15 జీబీ అప్పుడప్పుడు 15 జీబీ గూడా ఉంటది. అవునా? సో, ఇక్కడ నాకు జూస్తే ఇది గూడా ఏంటి? అలాంటి టైప్ ఆఫ్ ఇమేజే ఇది గూడా. కానీ సైజ్ చూడండి 192 ఎంబీ. ఎందుకు సైజ్ 192 ఎంబీ? ఆ ఇమేజ్‌లో ఏముంటుంది? అనేది నేను మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇమేజ్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ 2 థింగ్స్. ఒకటి సాఫ్ట్‌వేర్ లైబ్రరీస్, సెకండ్‌దొచ్చేసి లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఈ ఇమేజ్ లోపల నా సర్వీస్ ఇంజినెక్స్ సర్వీసు ప్లస్ నా లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేదైతే ఉంటుంది. ఓకేనా? రైట్. అందుకే దాని సైజ్ చూడండి చాలా తక్కువ ఎంబీ. 192 ఎంబీ కంపేర్ టు మన ఒరిజినల్ ఐఎస్ఓ ఇమేజెస్‌ని చూసుకుంటే, ఏదైతే మన ఫిజికల్ సర్వర్‌లోకి మనము ఇన్‌స్టాల్ చేస్తామో, ఆ ఐఎస్ఓ ఇమేజ్‌తో పోల్చుకుంటే ఈ ఐఎస్ఓ ఇమేజ్ సైజ్ అనేది చాలా తక్కువ. ఓకేనా? రైట్. ఇప్పుడు డాకర్ పుల్ అనే కమాండ్ యూజ్ చేసాము. ఫైన్. సో, ఇంకొక వే ఏమైనా ఉందా మనకి? అంటే ఇంకొక రకంగా ఇంకొక కమాండ్ ఏమైనా ఉందా మనం డాకర్
ఆహ్, ఇమేజెస్‌ని ఇంకో కమాండ్ త్రూ మనం ఏమన్నా డౌన్‌లోడ్ చేయగలుగుతామా అంటే ఇంకో కమాండ్ ఉంది. కానీ అది ఇమేజ్ కమాండ్ కాదు. దాన్ని మనం రన్ చేస్తే ఇమేజ్ డౌన్‌లోడ్ అవుతుంది. ఇమేజ్ డౌన్‌లోడ్ అయ్యి ఆటోమేటిక్‌గా నాకొక కంటైనర్ అనేది క్రియేట్ అవుతుంది. సో, కంటైనర్ క్రియేట్ అయ్యే దానికంటే ముందు అసలు నా సిస్టమ్‌లో ఎన్ని కంటైనర్స్ ఉన్నాయో చూద్దామా? సో, కంటైనర్స్ ఎన్నున్నాయి నా సిస్టమ్‌లో, నా డాకర్ హోస్ట్‌లో అని చూసేదానికి కమాండ్ వచ్చేసి డాకర్ పిఎస్. డాకర్ పిఎస్‌లో నాకు ఏ కంటైనర్ లేదు. ఎందుకంటే ఇంతవరకు నేను కంటైనర్ క్రియేట్ చేయలేదు అని అనుకోకండి. ఎందుకంటే ఈ డాకర్ పిఎస్ కమాండ్ ఏదైతే ఉందో అది రన్నింగ్ మాత్రమే చూపిస్తుంది. అంటే రన్నింగ్ కంటైనర్స్‌ని మాత్రమే చూపిస్తుంది. ఓకేనా. నేను లాస్ట్ వీడియోలోనే మీకు హలో వరల్డ్ అనే కంటైనర్‌ని రన్ చేశాను. నేనేం చేశానక్కడ డాకర్ రన్ ఇచ్చాను. నేను డాకర్ పుల్ ఇమేజ్ ఇవ్వలేదు. డాకర్ పుల్ హలో వరల్డ్ ఇవ్వలేదు. ఇన్‌స్టాలేషన్ వీడియోలో. నేనేం చేశాను డాకర్ రన్ ఇచ్చాను. డాకర్ రన్ ఇచ్చినప్పుడు ఏమైపోయింది, హలో వరల్డ్ అనే ఇమేజ్ డౌన్‌లోడ్ అయిపోయింది. హలో వరల్డ్ అనే ఇమేజ్ డౌన్‌లోడ్ అయిపోయి, ఒక కంటైనర్ కూడా రన్ అయిపోయి అది ఎగ్జిట్ అయిపోయింది. ఇక్కడ డాకర్ పిఎస్ అని చూస్తే మనకేమో మన కంటైనర్స్ ఏమి చూపడం లేదు. సో, డాకర్ పిఎస్ అనే కమాండ్ మెయిన్ యూజ్ ఎరా అంటే, అది ఓన్లీ రన్నింగ్ కంటైనర్స్‌ని మాత్రమే చూపిస్తుంది. అంతే ఇంక దాని మించి ఇంకేం లేదు. ఒకవేళ నేను ఎగ్జిట్ అయిపోయిన కంటైనర్స్, ఒకవేళ స్టాప్‌లో ఉన్న కంటైనర్స్ కూడా నేను చూడాలి బ్రో అని మీరడిగితే, మీరేం చేయాల్సిన అవసరం లేదు. డాకర్ పిఎస్ -ఏ ఓకేనా. ఇప్పుడు చూడండి నాకు ఒక కంటైనర్ కనిపిస్తుంది. ఈ కంటైనర్ ఐడీ ఏంటి? ఎఫ్9 ఓకేనా. F498 ఇదొక కంటైనర్ ఐడీ. ఆ ఇమేజ్ నేమ్ ఎక్కడి నుంచి తీసుకుంది? ఈ కంటైనర్ ఎక్కడి నుంచి క్రియేట్ అయింది? హలో వరల్డ్ అనే ఇమేజ్. హలో వరల్డ్ అనే ఇమేజ్ నా దగ్గర ఉందా? ఉంది. అదెలా చూస్తున్నాం? డాకర్ ఇమేజెస్‌లో చూస్తున్నాం. ఓకేనా. ఇదొక కమాండ్ కూడా రన్ చేసింది. స్లాష్ హలో అని. దీని గురించి నేను మళ్ళీ మాట్లాడతా. ఈ కమాండ్స్ ఎండ్ పాయింట్స్ కొన్ని ఉంటాయి. సో, దాని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. క్రియేటెడ్ 36 అవర్స్ అగో. ఓకే. ఫైన్. స్టేటస్ వచ్చేసి ఎగ్జిటెడ్ అని ఉంది. ఎగ్జిటెడ్ అంటే కంటైనర్ అనేది స్టాప్‌లో ఉంది. ఓకేనా. అలానే నేమ్ ఆ కంటైనర్‌కి ఒక డెడికేటెడ్ నేమ్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ కంటైనర్ నేము ఇదొక పెద్ద కాన్సెప్ట్ ఓకేనా. డీఎన్ఎస్ గురించి మనమైతే మాట్లాడుకుంటాం. సో, ఇప్పుడు ప్రస్తుతానికి మనకు అవసరం లేదు. ఓకే. ఇప్పుడు నేను డాకర్ ఇమేజెస్ అని ఇచ్చేసా. డాకర్ ఇమేజెస్‌లో నాకు ఇంజినెక్స్ ఇమేజ్ అయితే ఉంది. సో, ఇప్పుడు నాకు ఇంజినెక్స్‌కి ఇంకొక వెర్షన్ గావాలి నాకు. ఇంజినెక్స్‌కి ఇంకొక వెర్షన్ గావాలి. సో, ఆ వెర్షన్ నేను ఎట్లా చెక్ జేస్తాను? నేను సేమ్ అదే డాక్యుమెంటేషన్‌లోకి పోతే ఇంజినెక్స్ దానిలో ఇక్కడ నాకు ఇవన్నీ వెర్షన్సే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1.27.3 అని ఉంది. నాకిప్పుడు ఈ స్పెసిఫిక్ వెర్షనే కావాలని డెవలపర్ అడిగారు. ఇప్పుడు నేనిక్కడ డాకర్ పుల్ ఇంజినెక్స్ అని ఇచ్చేస్తే అదేమైపోతుంది లేటెస్ట్‌ది తీసుకుంటది. అవునా? సో, నాకు డెడికేటెడ్ వెర్షన్ గావాలి ఇంజినెక్స్ ఇమేజ్. అప్పుడు నేనేం జేయొచ్చు ఇక్కడ జస్ట్ కాల్ అని ఇవ్వాలి. ఇంజినెక్స్ తర్వాత కాల్ అని ఇవ్వాలి. ఓకేనా. ఇంజినెక్స్ తర్వాత కాల్ అనిచ్చి ఈ 1.27.3 అనే నంబర్‌ని మీరు యాడ్ చేయాలి. 1.27.3 ఎంటర్. ఇప్పుడేం చేస్తుంది? ఆ స్పెసిఫిక్ వెర్షన్‌ని మాత్రమే నాకు డౌన్‌లోడ్ చేసిస్తుంది. అవునా? సో, ఇదేం చెప్తుంది? డౌన్‌లోడ్ అయితే అయిపోయిందంటుంది. ఇప్పుడు నేను రిజల్ట్ చూద్దాం. ఇప్పుడు ఈ రిజల్ట్‌లో నాకేం రావాలి? హలో వరల్డ్ ఉంది ముందు. ఇక్కడ మీరు పైన టాప్ రిజల్ట్ చూస్తే నాకు హలో వరల్డ్ ఉంది. ఇంజినెక్స్ ఉంది. అవునా? ఇప్పుడు నా ఔట్‌పుట్ అనేది ఎట్లుండాలి? ఇంకొక ఇమేజ్ క్రియేట్ అవ్వాలి. విత్ ది సేమ్ నేమ్ ఇంజినెక్స్. కానీ మీరు ట్యాగ్ గమనించాలిక్కడ. ఓకేనా? ఇప్పుడు నేను చూపించే ఔట్‌పుట్‌లో మీరు ట్యాగ్ అనేది గమనించాలి ఫస్ట్. ఓకేనా? నేను డాకర్ ఇమేజెస్ అనే కమాండ్‌ని రన్ చేస్తున్నాను. చూడండి హలో వరల్డ్ ఉంది. ఇంజినెక్స్ ట్యాగ్ లేటెస్ట్. ఓకే. ఇప్పుడు నేనేం చేశాను ఇంజినెక్స్ అనేది కొత్త లే డెడికే అంటే నాకు ఒక డెడికేటెడ్ వెర్షన్ కావాలి కాబట్టి, ఆ డెడికేటెడ్ వెర్షన్ ఇక్కడ యాడ్ చేశాను. యాడ్ చేస్తే నాకొక కొత్త ఇమేజ్ అయితే క్రియేట్ అయింది. అక్కడ మీరు ట్యాగ్ చూస్తే అదొచ్చేసి దాని వెర్షన్ వచ్చేసి 1.27.3 అంటే ఇప్పుడు యూజువల్‌గా అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఇష్యూ ఏంటో కరెక్ట్‌గా అర్థం చేసుకుందాం. మీ దగ్గర ఫోన్ ఉంది. ఓకేనా? మీ దగ్గర సామ్‌సంగ్ ఫోన్ ఉంది. ఏ ఫోన్ అయినా పర్లేదు. ఓకేనా? నేను సామ్‌సంగ్ యూజ్ చేస్తున్నాను. సామ్‌సంగ్ ఫోన్ అంటున్నా. మీ దగ్గర సామ్‌సంగ్ ఫోన్ ఉంది. దానిలో ఇప్పుడు కరెంట్‌లీ ఆండ్రాయిడ్ 14 రన్ అవుతుంది. అవునా? ఇంకొన్ని రోజుల్లో నాకు ఆండ్రాయిడ్ 15 అప్‌డేట్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను నా ఫోన్‌లో
ఆండ్రాయిడ్ 15, ఆండ్రాయిడ్ 16 2 నేను రన్ చేయగలుగుతానా? సారీ, ఆండ్రాయిడ్ 14, ఆండ్రాయిడ్ 15 ఓకేనా? నంబర్స్ వేరే వేరే ఇగ్నోర్ చేసేయి. ఓకే. 14, 15 తీసుకుందాం. ఓకేనా? సో, కొన్ని రోజులు నాకు ఆండ్రాయిడ్ 15 అప్‌డేట్ ఒస్తుంది. ఇప్పుడు నా ఫోన్‌లో నేను ఆండ్రాయిడ్ 14 వాడాలనుకుంటున్నాను. ఆండ్రాయిడ్ 15 యూజ్ చేద్దాం అనుకుంటున్నా. 2 ఒకే వన్ టైమ్ సాధ్యమా మన ఫోన్స్‌లో? లేదు కదా! సో, ఆండ్రాయిడ్ 13 ఉంటే, ఒకవేళ ఆండ్రాయిడ్ 14 నాకు ఆహ్, అప్ అప్‌డేట్ ఒస్తే నేను ఆండ్రాయిడ్ 14కి మూవ్ అయిపోతాను. ఆండ్రాయిడ్ 13 యూజ్ చేయలేను నేను. అలానే ఇప్పుడు ఆండ్రాయిడ్ 14 నుంచి ఆండ్రాయిడ్ 15 ఒస్తే ఆండ్రాయిడ్ 15కి మూవ్ అయిపోతాను. ఆండ్రాయిడ్ 14 నేను ఇంకా యూజ్ చేయలేను. అవునా? సో, ఇక్కడ కంటైనర్ ఒక యూజ్ చూడండి. ఇంజినెక్స్ అనేది లేటెస్ట్‌ది తీసుకున్నాను. ఇంజినెక్స్ ఒక స్పెసిఫిక్ వెర్షన్‌ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ 2 లైబ్రరీస్ వేరే గదా! ఈ ఇంజినెక్స్ లేటెస్ట్ దాంట్లో ఒక లైబ్రరీ యూజ్ చేస్తా అంటారు. ఇంజినెక్స్ ఒక డెడికేటెడ్ వెర్షన్‌లో ఒక లైబ్రరీస్ యూజ్ చేస్తుంటారు. వేరే వేరే లైబ్రరీస్ యూజ్ చేస్తారు. ఇప్పుడు ఈ 2 ఇమేజెస్‌ని యూజ్ చేసి నేను ఒక 2 కంటైనర్స్‌ని ఒకే ఓఎస్‌లో నేను రన్ చేయగలుగుతాను. దీనికి కాన్ఫ్లిక్ట్ ఉండదు. దీనికి కాన్ఫ్లిక్ట్ ఉండదు. అవునా? సో, అదే నాకు కంటైనర్ ఒక బెస్ట్ అడ్వాంటేజ్ నాకు. డిఫరెంట్ లైబ్రరీస్ ఉన్నా నేను ఒకే ఆపరేటింగ్ సిస్టమ్‌లో నేను రన్ చేయగలుగుతాను. ఎందువల్ల? కంటైనర్ టెక్నాలజీ వల్ల. ఓకే. రైట్. ఇప్పుడు అంటే మనకి ఇంకొక కమాండ్ కూడా ఉంది. మనము ఇమేజెస్‌ని ఎలా పుల్ చేయాలనేసి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డాకర్ రన్ కమాండ్ తీసుకుంటాను. ఓకేనా? డాకర్ రన్ కమాండ్ ఇచ్చి మళ్ళీ ఇంజినెక్స్ తీసుకుందామా? ఓకేనా? ఇంజినెక్స్‌లో నేను ఈసారి 1.27 తీసుకుంటాను. 1.27 అనే వెర్షన్ నాకు కావాలి. ఇప్పుడు నేనేం చేశాను డాకర్ రన్ ఇంజినెక్స్ కోలన్ 1.27 తీసుకుంటాను. ఎంటర్ ఇస్తాను. దీన్ని మనం కొంచెం అర్థం చేసుకుందాం ఏం జరుగుతుందో అని. ఓకేనా? సో, ఇక్కడేం చేశాను నేను డాకర్ రన్ ఇంజినెక్స్ 1.27 ఇచ్చినప్పుడు అనేబుల్ టు ఫైండ్ ద ఇమేజ్ లోకల్లీ. ఈ ఇంజినెక్స్ 1.27 ఏదైతే ఉందో అది నాకు లోకల్‌లో అంటే నా సిస్టమ్ నా వీఎంలో నాకు కనపడడం లేదు. అందువల్ల అదేం చేసింది డైరెక్ట్‌గా డాకర్.ఐఓ కనెక్ట్ అయ్యి అక్కడి నుండి ఇమేజ్‌ని నా కోసం డౌన్‌లోడ్ చేసి దాని తర్వాత ఒక కంటైనర్‌ని కూడా క్రియేట్ చేసింది నాకు. సో, ముందు కంటైనర్ చూస్తే ఇక్కడ ఇంకా మనకి స్టార్టింగ్ ప్రాసెస్‌లోనే ఉంది. ఓకే. సో, ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇది. ఓకే. ఫైన్. అంతలోకి నేనేం చేస్తానంటే, ఇది నేను అడిగిన రిక్వైర్మెంట్ ఇమేజ్ ఇది. ఓకేనా? సో, ఇమేజ్‌ని ఫస్ట్ ఇది ఎప్పుడైనా నేను డాకర్ రన్ అనే కమాండ్ యూజ్ చేస్తే ఏమైపోతుందంటే, ఫస్ట్ ఇది నా లోకల్ మిషన్‌లో సెర్చ్ చేస్తది. ఈ డెడికేటెడ్ సంబంధించిన ఇమేజ్ ఏమైనా ఉందా అనేసి. ఒకవేళ ఇమేజ్ లేకపోతే ఓన్లీ ఇది డాకర్ రన్‌తో. ఇమేజ్ లేకపోతే అదే ఆటోమేటిక్‌గా డాకర్.ఐఓ కనెక్ట్ అయ్యి ఇంటర్నెట్ ఉండాలి. ఒకవేళ ఇంటర్నెట్ లేకపోతే నా దగ్గర ప్రైవేట్ రిజిస్ట్రీస్ ఉంటాయి. కంపెనీస్ యూజ్ చేసేవి ప్రైవేట్. సో, దానికి కనెక్ట్ అయ్యి ఉంటాయి సిస్టమ్స్. సో, దాన్ని ఎలా క్రియేట్ చేయాలో నేను అది మళ్ళీ నెక్స్ట్ టాపిక్ అది మళ్ళీ మాట్లాడదాం. సో, నా డాకర్.ఐఓ కనెక్ట్ అయ్యి ఆ డాకర్.ఐఓలో ఇంజినియర్స్ దానిలో 1.27 అనే ఇమేజ్ ప్రెజెంట్ అయింది. నేను చూపించాను ఇప్పుడే మీకు 1.27. ఇక్కడ చూస్తే మీకు 1.27 ఇమేజ్. ఇక్కడ నేను మౌస్ పాయింటర్‌తో చూపిస్తున్నాను చూడండి. 1.27 అనే ఇమేజ్ నా డాకర్.ఐఓలో ఉంది. సో, అక్కడి నుంచి ఇది డౌన్‌లోడ్ చేసుకున్న వెంటనే ఏం చేస్తుంది నెక్స్ట్ డాకర్ రన్ అనే కమాండ్ ఏం చేస్తుంది? ఇమేజ్‌ని డౌన్‌లోడ్ చేస్తుంది. ఒకవేళ ఇమేజ్ లేకపోతే. ఒకవేళ ఉంటే అదే ఇమేజ్‌ని యూజ్ చేస్తది. ఒకవేళ లేకపోతే డాకర్.ఐఓకెళ్ళి డౌన్‌లోడ్ చేసి దాని తర్వాత వెంటనే నా కంటైనర్‌ని స్టార్ట్ చేస్తది. క్రియేట్ చేస్తది. ఓకేనా? సో, ఇక్కడ చూద్దాము కంటైనర్ క్రియేట్ అయిందా లేదో అని. సో, నేను ఒక్క నిమిషం ఎగ్జిట్ అయితే చేశాను. ఓకేనా. కంట్రోల్ సి ఇచ్చేసాను. సో, ఇప్పుడు మనకి దాని గురించి అంత అవసరం లేదు. సో, కానీ నేనిక్కడ చూపిస్తాను. డాకర్, డాకర్ కంటైనర్స్ రన్నింగ్‌లో ఉన్నాయో లేదో చెక్ చేయాలంటే ఏం చేయాలి? కమాండ్ డాకర్ పిఎస్ నేను చెప్పినట్టు. అట్లా ఇంకా కంటైనర్ క్రియేట్ అవ్వలేదు బ్రో అంటారు. అక్కడ అది టైమ్ తీసుకుంటుంది. సో, ఇప్పుడు ఆ టైమ్ వేస్ట్ చేయకుండా నేనైతే స్టాప్ అయితే చేశాను. కానీ నేను ఎక్కడ చూడొచ్చు కంటైనర్ క్రియేట్ అయిందా లేదా అని? ఇది డాకర్.పిఎస్ నేనేం చెప్పాను రన్నింగ్ కంటైనర్స్‌కి మాత్రమే. ఒకవేళ ఆల్రెడీ క్రియేట్ అయిన కంటెంట్స్ టాప్ స్టేజ్‌లో ఉంటే, లేదంటే ఏదైనా పెండింగ్ స్టేజ్‌లో ఉంటే దాన్నెలా చూడగలుగుతాను? డాకర్ డాట్ పీఎస్ హైఫన్ ఏ
చూసారా? నాకు ముందు హలో వరల్డ్ అనే కంటైనర్ అనేది స్టాప్ అయింది. ఇప్పుడు నా ఇంజినెక్స్ అనేది స్టాప్ అయింది. ఇదెందుకు స్టాప్ చేశాను? ఇది కరెక్ట్‌గా రన్ అవ్వలేదు. నేను కంట్రోల్ సి ఇచ్చి స్టాప్ కొట్టేసాను. ఎందుకంటే ఇప్పుడు నా సబ్జెక్ట్ ఇప్పుడే కాదది. నేను మళ్ళా మళ్ళా చూపిస్తాను మీకు. కానీ ఇక్కడ మెయిన్ ఫండా ఏం అర్థం చేసుకోవాలి? నేను డాకర్ పుల్ అనిస్తే స్పెసిఫిక్‌గా ఇమేజెస్ అనేవి డౌన్‌లోడ్ అవుతాయి. డాకర్.ioతో కనెక్ట్ అయ్యి. నేను డాకర్ రన్ ఇస్తే అదేం జేస్తది, అది లోకల్‌లో ఇమేజ్ సెర్చ్ చేస్తది. లోకల్‌లో ఇమేజ్ లేకపోతే అది డాకర్.io కనెక్ట్ అవుతుంది. డాకర్.io కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి నా ఇమేజెస్‌నయితే డౌన్‌లోడ్ అయితే చేస్తుంది. ఫైన్. సో, దీని కంటిన్యూషన్ మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం ఇమేజెస్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? సో, దాని తర్వాత మనం డాకర్ కంటైనర్స్ గురించయితే మాట్లాడుకుందాం. ఓకేనా? సో, ఈ వీడియోని ఇక్కడితో స్టాప్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.